ఇది మేనిఫెస్టో పాటు ఒక సభలో ముఖ్యంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ, వృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడో వినండి. ఎంతమందికి పెన్షన్ పెంచుతామన్నాడు, ఎంతమందికి కొత్త పెన్షన్లు ఇస్తామన్నాడు, ఎప్పటి నుంచి ఇస్తామన్నాడో ఒకసారి వినండి, ఆయన మాటలోనే వినండి. సమాజానికి 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక 10 లక్షల మంది అప్లికేషన్కి ప్రభుత్వం తొక్కి పెట్టింది. వాళ్ళందరినీ కలిపితే 55 లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారు. వాళ్ళందరికీ 4,000 రూపాయల లాగా పెన్షన్ అన్నాడు కదా. 45 లక్షల మందికి పెన్షన్ ఇప్పటికి అందుతున్నది, కొత్తగా 10 లక్షల మందికి రావాలి, వీళ్ళందరికీ పెన్షన్ వేస్తామన్నది నిజము. ఓకే, వీళ్ళందరికీ ఎప్పటి నుంచి పెన్షన్ వేస్తామన్నాడు, తేదీ కూడా చెప్పిండు. వీళ్ళకి ఎప్పటి నుంచి పెన్షన్ వేస్తా అన్నాడు, తేదీ కూడా చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు? ఇది సెప్టెంబర్ నెల, కానీ 2023 నవంబర్లో చెప్పిండు. నవంబర్లో చెప్పి డిసెంబర్లో అధికారంకి వచ్చేసాడు. అంటే నవంబర్లో ఓట్లు వేసుకొని డిసెంబర్ అధికారంకి వచ్చిండు. ఆ డిసెంబర్లో ఏ తేదీని ఇస్తా అన్నాడో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే వినండి. 2,000 వస్తుంది కదా, వచ్చేనే కాదు నీకు 4,000 ఖాతాలు పడతాయి. వచ్చేనే కాదు డిసెంబర్ 9 నాడు పెట్టగా 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలో వాళ్ళ ఇళ్లలో కూర్చొని తిట్టుకుంటాను, వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో ముందు ప్రెస్ మీట్లు పెట్టుకొని విమర్శించుకుంటాను, అదే పెద్ద సమాజానికి మేలు చేసినట్టుగా మాట్లాడుకుంటాను. కానీ ఒక పేద వర్గాల బిడ్డగా ఈ తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే 109 నియోజకవర్గాలను సభలు పెట్టేచ్చాను. ఇప్పుడు ఇదో సభ. నేను 2 నెలలుగా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నానో, ఎక్కడెక్కడ సభలు పెట్టానో పేర్లతో సహా, ఏ నియోజకవర్గాలు పెట్టాను, ఏ మండలాలు పెట్టానో, ఇప్పటికీ ఎన్ని సభలు పెట్టాచానో నేను తేదీతో సహా చదివినిపిస్తా. నేను జూలై 15వ తారీఖున ఉన్నారు. దానివల్ల ప్రజలకు పేదలకు వచ్చే మేలేం లేదు. ఒకరినొకరు తిట్టుకోవడమే, కాలం గడపడమే మనం చూస్తున్నాం. కానీ ఒక పేద వర్గాల బిడ్డను మన పెన్షన్ పెంచాలి త్వరగా అని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్తో నేను తెలంగాణ మొత్తం తిరుగుతూ మీ దగ్గరికి నేను వచ్చాను. నేను మీకు గుర్తు చేస్తున్నా, నేను 2 నెలలుగా కాలికి బల్బం కట్టుకున్నట్టుగా కట్టుకొని తిరుగుతున్నా. నేను 2 నెలలకు పైగా కాలికి బల్బం కట్టుకొని మొత్తం తిరుగుతున్నా. నేను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఇది కొల్లాపూర్ సభ. ప్లీజ్